హలో అండి, ఇవాల్టి వీడియో వచ్చేసి తమ్నైల్ చూసే ఉంటారు కదండి. పాతకాలం పద్ధతిలో బెల్లం పొంగడాలు మేమైతే ఎలా చేసుకుంటామో ఇవాల్టి వీడియోలో మీకు చూపించాలనుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా స్పాంజ్ లాగా వచ్చాయండి పొంగడాలు. లోపలంతా కూడా బాగా కుక్ అయింది. ఇంకా స్వీట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరాయి అనమాట. ముందు రోజు రాత్రి నేను దగ్గర రేషన్ బియ్యం ఉంటే 6 to 8 hours అయితే నానితే బాగుంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు వాటర్ తీసేసి ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇలా మెత్తని జల్లెల్లో జల్లించుకుంటే బాగుంటుంది పిండి అనేది. పాకుండ్లకైనా పొంగడాలకైనా ఇలా తడి బియ్యం పిండితో చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇందులోనికి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని వీటిని నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పొంగడాల్లో అయినా పాకుండలో అయినా చలివిల్లో అయినా ఇలా వేసుకోండి. తర్వాత బెల్లాన్ని ఒక 1/2 kg తీసుకున్నానండి. దాన్ని ఒక 1/2 glass వరకు వాటర్ వేసుకుని తీగపాకం వచ్చేంత వరకు నేను మరిగించుకుంటున్నానండి. ఒక 5 to 10 minutes కంటే ఎక్కువ పట్టదండి, తీగపాకం వస్తే సరిపోతుంది. ఇలా ఇలాచీ పౌడర్ని కొంచెం వేసుకుని అందులోనికి ఇప్పుడు తడిబియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుతూ వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అండి. 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల బెల్లం అని చెప్పుకోవచ్చు. అలాగే 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసుల బెల్లం అన్న వేసుకోవచ్చు. కానీ కొంచెం కొంచెంగా ఈ విధంగా కలుపుకుంటూనే వేసుకోవాలండి. బెల్లం అయినా రైస్ అయినా ఒకేలాగా ఉండవు కదండి, డిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనమైతే ఎప్పుడూ కూడా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. అందులో కొబ్బరి ముక్కలు కూడా వేశారు, చూశారు కదా. ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేస్తున్నారనమాట. మనకి ఒక గట్టిగా ముద్దలాగా అయితే అవ్వాలండి, చూపిస్తాను మీకు. అది ఈ విధంగా అయినా కూడా ఇంకా పిండి అయితే పడుతుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇప్పుడు ఇంకా కొంచెం పిండి యాడ్ చేసి ఆ తర్వాత ఒక ముద్దలాగా అవుతుంది కదా, ఇప్పుడు వాటర్ అయితే వేసి కలుపుతున్నారనమాట. దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే ఉండాలండి. మీకు అప్పటికప్పుడు బెల్లం జస్ట్ కరిగించి వేసుకోవడం వల్ల అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవండి. ఇలా జస్ట్ తీగపాకంలాగా పట్టి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 10 to 15 days అయినా కూడా నిల్వ ఉంటాయన్నమాట ఈ పొంగడాలు అనేవి. మాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అయిపోయిందండి. అందులో ఒక 1/2 spoon సాల్ట్ వేశారు. అలాగే ఒక 1/2 spoon వరకు బేకింగ్ సోడా కూడా వేసుకుంటే మనకి బాగా పొంగుతాయండి పొంగడాలు అనేవి. అది మీ చాయిస్, మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఒక 1/2 spoon వరకు ఈ విధంగా జస్ట్ వాటర్ ఎక్కువ వేయట్లేదు, స్ప్రింకిల్ చేసినట్టు వేస్తున్నారనమాట. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా సరిపోయింది, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, బాగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపారనమాట. ఇప్పుడు మీకు ఆ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. దోసల పిండి కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఉండాలండి. మీకు కొంచెం వాటర్ ఎక్కువైంది అనిపిస్తే కొంచెం పిండి అయితే కలుపుకోండి. వరిపిండి ఉంటే వరిపిండి, లేదు అంటే గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే వాటర్ తక్కువైంది అనుకుంటే కొంచెం వాటర్ అయినా వేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి రౌండ్గా షేప్ అనేది వస్తుందండి. ఇలా సెంటర్లో వేసుకోవడం వల్ల మనకి చక్కగా పొంగుతూ షేప్ కూడా రౌండ్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, వెంటనే తేలిపోతున్నాయి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియంలో పెట్టేసుకోవాలి. ఇలా వేస్తూ ఉంటే మనకి టైం అనేది కొంచెం పడుతుందని చెప్పేసి నేను చిన్నగా ఒక 2-3 వేసుకోవచ్చు అని చెప్పేసి నేను వేస్తున్నాను అనమాట అండి. చిన్నగా వేద్దాము, ఒక 2-3 కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి వేశాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం షేప్ అవుట్ అవుతున్నాయండి. మనకి ఎడ్జిల్లో చూడండి అలా నొక్కినట్టు వస్తున్నాయి కదా, అప్పుడు కొంచెం షేప్ అవుట్ అయితే అవుతున్నాయి. మరీ రౌండ్గా అయితే రావట్లేదు. చూడండి, వేయగానే చక్కగా పొంగాయి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి. అలా పెట్టడం వల్ల లోపల ఉడకకుండా పైన కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఈ మాత్రం కలర్ అయినా రావాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలాగే మిగతా పిండి అంతా కూడా మీకు కావాలి అనుకుంటే రౌండ్గా కావాలి అనుకుంటే ఒక్కొక్కటి సెంటర్లో వేసుకోండి. లేదు షేప్ అవుట్ అయినా పర్వాలేదు అనుకుంటే చిన్నగా ఈ విధంగా వేసుకోండి. చూసారు కదండి, ఎక్కువ కాలం నిల్వ ఉండే బెల్లం పొంగడాలు మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.